హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇట్స్ ఫెరస్. దిస్ ఇస్ ప్రియ. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో ట్రై మెథడ్స్కి సంబంధించి 30 ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూడబోతున్నాం. సో అది చూసే ముందు మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను క్వశ్చన్స్ చదివి ఆప్షన్స్ చెప్పేలోపు మీరు కూడా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒక పేపర్ తీసుకొని మీ చెప్పే ఆన్సర్స్ని నోట్ చేసుకోండి. కరెక్ట్గా వస్తున్నాయా లేవా అని టిక్ చేసుకొని చూసుకోండి. వీడియో ఎండ్లో ఎన్ని ఆన్సర్స్ అయితే మీరు కరెక్ట్గా చేయగలిగారో కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈఎల్పిఎస్ పద్ధతి నందు ఎల్ సూచించు అంశం. ఈఎల్పిఎస్ పద్ధతి నందు ఎల్ సూచించు అంశం. ఆప్షన్ 1 స్పోకెన్ లాంగ్వేజ్, ఆప్షన్ 2 లెర్నింగ్ ఎబిలిటీ, ఆప్షన్ 3 లాడర్ ప్రాసెస్, ఆప్షన్ 4 లీడ్స్ టు లెర్నింగ్. సో ఈఎల్పిఎస్లో ఎల్ సూచించు అంశం స్పోకెన్ లాంగ్వేజ్ అండి. ఇన్ మ్యాథ్స్ మెథడ్స్లో గణిత భాష, ఎల్ అనేది గణిత భాషను సూచిస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ రూలెక్ ప్రధానాంశంగా గల బోధనా పద్ధతి. రూలెక్ ప్రధానాంశంగా గల బోధన పద్ధతి. ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. సో దీని ఆన్సర్ వచ్చేసి రూలెక్ ప్రధానాంశంగా గల బోధన పద్ధతి ఆగమన పద్ధతి అండి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ బోధన మరియు అభ్యసనలో కీలకమైన కౌశలం. ఆప్షన్ 1 ప్రయోగం, ఆప్షన్ 2 పరిశీలన, ఆప్షన్ 3 పరికల్పన, ఆప్షన్ 4 ప్రశ్నించడం. సో బోధన మరియు అభ్యసనలో కీలకమైన కౌశలం వచ్చేసి ప్రశ్నించడం అండి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వాస్తవికతను కలిగి నిగమనాత్మక ఆలోచనను పెంపొందించుకునే పియాజే సంజ్ఞానాత్మక దశ. వాస్తవికతను కలిగి నిగమనాత్మక ఆలోచనను పెంపొందించుకునే పియాజే సంజ్ఞానాత్మక దశ అడిగాడు. అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 అంతర్బౌద్ధిక దశ, ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక దశ. సో వాస్తవికతను కలిగి నిగమనాత్మక ఆలోచనను పెంపొందించుకునే పియాజే సంజ్ఞానాత్మక దశ వచ్చి మూర్త ప్రచాలక దశ అండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రామానుజన్ గారి పై విలువ. ఆప్షన్ 1 3.1416, ఆప్షన్ 2 3.1413, ఆప్షన్ 3 3.1415, ఆప్షన్ 4 3.1604. సో రామానుజన్ గారి పై విలువ వచ్చేసి 3.1415 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 కరెక్ట్. సిక్స్త్ క్వశ్చన్ భావన లక్షణాలను తెలిపినవారు. భావన లక్షణాలను తెలిపినవారు. ఆప్షన్ 1 రిచర్డ్ ఆర్ స్కెంప్, ఆప్షన్ 2 వైగాట్స్కీ, థర్డ్ ఆప్షన్ జెరోమ్ ఎస్ బ్రూనర్, ఆప్షన్ 4 హెర్బార్ట్. సో భావన లక్షణాలను తెలిపినవారు ఆప్షన్ 3 జెరోమ్ ఎస్ బ్రూనర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సెవెంత్ క్వశ్చన్ వార్షిక పథకం నందు మాసవారీగా యూనిట్ విభజన నందు ఉండని సోపానం. వార్షిక పథకం నందు మాసవారీగా యూనిట్ విభజన నందు ఉండని సోపానం అడిగాడు. సో ఆప్షన్ 1 మాసం, ఆప్షన్ 2 అవసరమైన పీరియడ్లు, ఆప్షన్ 3 యూనిట్ పేరు, ఆప్షన్ 4 బోధన సామాగ్రి. మాసవారీగా యూనిట్ విభజన నందు ఉండని సోపానం బోధన సామాగ్రి అండి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్ బ్రూనోఫెల్స్ వృక్ష జాతుల గురించి పరిశోధన చేసినవారు. బ్రూనోఫెల్స్ వృక్ష జాతుల గురించి
పరిశోధన చేసినవారు? ఆప్షన్ 1 జాన్ రే, ఆప్షన్ 2 రాబర్ట్ హుక్, ఆప్షన్ 3 లీవెన్ హుక్, ఆప్షన్ 4 లిన్నియస్. సో బ్రూనోఫెల్స్ వృక్ష జాతుల గురించి పరిశోధన చేసిన వారు జాన్ రే. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 9th క్వశ్చన్, KWL చార్టు నందు W సూచించు అంశం. KWL చార్టు నందు W సూచించు అంశం. సో ఆప్షన్ 1 వాంట్స్ టు నో, ఆప్షన్ 2 వాంట్ హీ లెర్న్డ్, ఆప్షన్ 3 వై హీ లెర్న్, ఆప్షన్ 4 విచ్ టాపిక్ సెలెక్టెడ్. సో ఈ KWL చార్ట్ నందు W సూచించు అంశం ఏంటండి? వాంట్స్ టు నో. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 10th క్వశ్చన్, సంగ్రహణాత్మక మదింపునందు కింది అంశాన్ని మదింపు చేస్తారు. సంగ్రహణాత్మక మదింపునందు కింది అంశాన్ని మదింపు చేస్తారంట. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 పాఠ్యాంశాలు, ఆప్షన్ 2 పాఠ్యేతర అంశాలు, ఆప్షన్ 3 192, ఆప్షన్ 4 విద్యార్థి నిరంతర సాధన. సో సంగ్రహణాత్మక మదింపునందు ఏ అంశాన్ని మదింపు చేస్తారండి? పాఠ్యాంశాలు మరియు పాఠ్యేతర అంశాలు కూడా మదింపు చేస్తారు. సో ఆప్షన్ 3 192 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్, బోధనా నియమం కానిది. ఆప్షన్ 1 ఆగమనం నుంచి నిగమనం, ఆప్షన్ 2 విశ్లేషణ నుండి సంశ్లేషణ, ఆప్షన్ 3 నిజమైన దాని నుండి ప్రత్యామ్నాయం, ఆప్షన్ 4 హేతువాదం నుండి శాస్త్రీయవాదం. సో బోధన నియమం కానిది అని అడిగాడు. ఆగమనం నుండి నిగమనం బోధన నియమం, అండ్ విశ్లేషణ నుండి సంశ్లేషణ కూడా. సో నిజమైన దాని నుండి ప్రత్యామ్నాయం కూడా బోధన నియమంలోనే వస్తుంది. సో హేతువాదం నుండి శాస్త్రీయత అనేది బోధన నియమం కాదండి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్, అభ్యసనకు పుట్టుకనిచ్చే ఒక ప్రక్రియ పద్ధతి. సో ఆప్షన్ 1 స్మిత్. ఈ స్టేట్మెంట్ అనేది ఎవరిచ్చారు అని అడిగారు. ఆప్షన్ 1 స్మిత్, ఆప్షన్ 2 వెస్లీ అండ్ స్టాన్లీ, ఆప్షన్ 3 బట్లర్, రెన్, ఆప్షన్ 4 హెర్బర్ట్. సో అభ్యసనకు పుట్టుకనిచ్చే ఒక ప్రక్రియ పద్ధతి అని చెప్పి స్మిత్ అన్నారండి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్మిత్ అండి. అభ్యసనకు పుట్టుకనిచ్చే ఒక ప్రక్రియ పద్ధతి అని స్మిత్ చెప్పారు. 13th క్వశ్చన్, లక్షణాంశ స్థాయిని తెలియజేయు అంశం. లక్షణాంశ స్థాయిని తెలియజేయు అంశం. ఆప్షన్ 1 శోధన సూచిక, ఆప్షన్ 2 నిర్ధారణ మాపని, ఆప్షన్ 3 పరిశీలన, ఆప్షన్ 4 ఇంటర్వ్యూ. సో లక్షణాంశ స్థాయిని తెలియజేయు అంశం నిర్ధారణ మాపని అండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నిర్ధారణ మాపని లక్షణాంశ స్థాయిని గురించి తెలియజేస్తుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్. అండ్ 14th క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపు నందు రాత అంశాలకు కేటాయించిన భారత్వం. నిర్మాణాత్మక మదింపు నందు రాత అంశాలకు కేటాయించిన భారత్వం అడిగాడు. సో ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 20, ఆప్షన్ 3 30, ఆప్షన్ 4 40. సో రాత అంశాలకు 10 ఉంటుందండి భారత్వం. నిర్మాణాత్మక మదింపులు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్, బట్లర్ రెండ్ల ప్రకారం బదలాయింపుకు బోధన అనున్నది ఎన్నవ సోపానం. బట్లర్ రెండ్ల ప్రకారం బదలాయింపుకు బోధన అనున్నది ఎన్నవ సోపానం అడిగారు. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సో బట్లర్ రెండ్ల ప్రకారం బదలాయింపుకు బోధన అన్నది 4వ సోపానం అండి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సోపానాలు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వాటి
వరుస క్రమం అనేది మీరు గుర్తుంచుకోవాలి. 16th క్వశ్చన్, యూక్లిడ్ జ్యామితి ఒక శాస్త్రంగా రూపొందించబడటానికి కారణమైన పద్ధతి. యూక్లిడ్ జ్యామితి ఒక శాస్త్రంగా రూపొందించబడడానికి కారణమైన పద్ధతి అడిగారు. సో ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 ఆగమన పద్ధతి, ఆప్షన్ 3 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. సో యూక్లిడ్ జ్యామితి ఒక శాస్త్రంగా రూపొందించడానికి కారణమైన పద్ధతి నిగమన పద్ధతి అండి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్, శాస్త్రీయ పద్ధతి నందు రెండవ సోపానం. శాస్త్రీయ పద్ధతి నందు రెండవ సోపానం. ఆప్షన్ 1 సమస్యను నిర్వచించుట, ఆప్షన్ 2 పరికల్పనలను రూపొందించుట, ఆప్షన్ 3 పరికల్పనలను పరీక్షించుట, ఆప్షన్ 4 సమాచారాన్ని సేకరించుట. శాస్త్రీయ పద్ధతి నందు రెండో సోపానం అడిగాము. సో సమస్యను నిర్వచించుట అనేది శాస్త్రీయ పద్ధతి నందు రెండో సోపానం అండి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 18th క్వశ్చన్, రూబ్రిక్స్ అనే పదం రెడ్ అనే పదం నుండి ఉద్భవించినది. అయితే రెడ్ ఏ భాషా పదం? రూబ్రిక్స్ అనే పదం రెడ్ అనే పదం నుండి ఉద్భవించినది. రూబ్రిక్స్ అనే పదం రెడ్ అనే పదం నుంచి ఉద్భవించిందంట. అయితే రెడ్ అనేది ఏ భాషా పదం అని అడిగాడు. సో ఆప్షన్ 1 ఆంగ్లం, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 గ్రీకు, ఆప్షన్ 4 అరబ్బీ. సో ఈ రెడ్ అనేది లాటిన్ భాషా పదం అండి. సో ఆప్షన్ 2 లాటిన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ 19th క్వశ్చన్, నెమలి, పక్షి అండ్ పులి ఇచ్చారు ఇక్కడ. సో చూడండి ఈ ప్యాటర్న్ ఉంది కదా. సో ఇది ఎలాంటి ప్రశ్న అని అడిగాడు. సో ఆప్షన్ 1 సంసర్గ ప్రశ్న, ఆప్షన్ 2 సాదృశ్య ప్రశ్న, ఆప్షన్ 3 బహుళైచ్ఛిక ప్రశ్న, ఆప్షన్ 4 పూరణ ప్రశ్న. సో ఇది సాదృశ్య ప్రశ్నకు సంబంధించిందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, విద్యార్థిలో అవగాహన, వినిమయ సామర్థ్యం, గణాంక వివరణ, నివేదన, వ్యాఖ్యాన సామర్థ్యాలను గణన చేయవచ్చు అనే గుణం గల ప్రశ్న రకం. విద్యార్థిలో అవగాహన, వినిమయ సామర్థ్యం, గణాంక వివరణ, నివేదన, వ్యాఖ్యాన సామర్థ్యాలను గణన చేయవచ్చు అనే గుణం గల ప్రశ్న రకం అడిగాడు. సో ఆప్షన్ 1 సంసర్గ ప్రశ్న, ఆప్షన్ 2 సాదృశ్య ప్రశ్న, ఆప్షన్ 3 బహుళైచ్ఛిక ప్రశ్న, ఆప్షన్ 4 పూరణ ప్రశ్న. సో ఇది బహుళైచ్ఛిక ప్రశ్న అండి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓవర్ హెడ్ ప్రాజెక్టర్ నందు విద్యుత్ దీపానికి ఎదురుగా ఉండే సమాంతర దర్పణం ఎంత కోణంలో అమర్చబడి ఉంటుంది? ఓవర్ హెడ్ ప్రాజెక్టర్ నందు విద్యుత్ దీపానికి ఎదురుగా ఉండే సమాంతర దర్పణం ఎంత కోణంలో అమర్చబడి ఉంటుంది అని అడిగాడు. ఆప్షన్ 1 30 degrees, ఆప్షన్ 2 45 degrees, ఆప్షన్ 3 60 degrees, ఆప్షన్ 4 90 degrees. సో ఓవర్ హెడ్ ప్రాజెక్టర్లో విద్యుత్ దీపానికి ఎదురుగా ఉండే సమాంతర దర్పణం 45 degrees కోణంలో అమర్చబడి ఉంటుందండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 22nd క్వశ్చన్, ACEM నమూనా ఎందలి చివరి సోపానం. ఆప్షన్ 1 ఆశించిన ప్రవర్తన మార్పులు, ఆప్షన్ 2 పునర్విమర్శ, ఆప్షన్ 3 వాస్తవ అభ్యసన ఫలితాలు, ఆప్షన్ 4 సమాచారాన్ని అందించే వ్యూహం. సో ఇక్కడ ACEM నమూనా ఎందలి చివరి సోపానం వాస్తవ అభ్యసన ఫలితాలండి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్, ప్రత్యక్షం భావన ఏర్పడుటలో రెండవ స్థాయిలో జరుగు అంశం. ప్రత్యక్షం అనే భావన ఏర్పడుటలో రెండవ స్థాయిలో జరుగు అంశం అడిగాడు. సో ఆప్షన్ 1 జ్ఞానేంద్రియాలు పాల్గొనటం, ఆప్షన్ 1 జ్ఞానేంద్రియాలు పాల్గొనటం, ఆప్షన్ 2 ప్రత్యక్షం, ఆప్షన్ 3 సంవేదనలు, ఆప్షన్ 4 భావన ఏర్పడటం. సో ప్రత్యక్షం మన భావన ఏర్పడుటలో
రెండవ స్థాయిలో జరుగు అంశం వచ్చేసి సంవేదనలండి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 24th క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో CCE నందు విద్యార్థి సాధనను మదింపు చేసే సందర్భంలో ఎన్ని అంచెల గ్రేడింగ్ పద్ధతి అమలులో కలదు? ప్రాథమిక స్థాయిలో CCE నందు విద్యార్థి సాధనను మదింపు చేసే సందర్భాలలో ఎన్ని అంచెల గ్రేడింగ్ పద్ధతి అమలులో కలదు అని అడిగాడు. సో ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 5. సో 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 5 అంచెల గ్రేడింగ్ పద్ధతి అమలులో ఉందండి. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 25th క్వశ్చన్, పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైన ఊహ. పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైన ఊహ. సో ఆప్షన్ 1 ప్రాగుక్తీకరణ, ఆప్షన్ 2 పరికల్పన, ఆప్షన్ 3 చింతన, ఆప్షన్ 4 ఆలోచన. సో పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైన ఊహ పరికల్పన అండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 26th క్వశ్చన్, సహజ పరిసరాలలో పూర్తి చేసే బోధనా పద్ధతి. సహజ పరిసరాలలో పూర్తి చేసే బోధనా పద్ధతి. సో ఆప్షన్ 1 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 2 ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ 3 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. సో సహజ పరిసరాలలో పూర్తి చేసే బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 27th క్వశ్చన్, సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టిన వారు. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టిన వారెవరంట? సో ఆప్షన్ 1 బ్రహ్మగుప్త, ఆప్షన్ 2 భాస్కరాచార్య, ఆప్షన్ 3 శ్రీనివాస రామానుజన్, ఆప్షన్ 4 ఆర్యభట్ట. సో ఇది ప్రవేశపెట్టిన వారు శ్రీనివాస రామానుజన్ అండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 28th క్వశ్చన్, ఒక వస్తువును తక్షణమే ఆవరించి ఉండే దానిపై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగించే ఏదైనా పర్యావరణమే అని ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరండి? ఆప్షన్ 1 డగ్లస్ అండ్ హాలండ్, ఆప్షన్ 2 గీస్బర్ట్స్, ఆప్షన్ 3 బోరింగ్ అండ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్, ఆప్షన్ 4 ఆశిష్ శర్మ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దీనికి. గీస్బర్ట్స్ ఒక వస్తువును తక్షణమే ఆవరించి ఉండే దానిపై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగించే ఏదైనా పర్యావరణమే అని చెప్పింది గీస్బర్ట్స్ అండి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 29th క్వశ్చన్, రూలెగ్ అనగా? ఆప్షన్ 1 స్వీకృతాల వినియోగం, ఆప్షన్ 2 విశ్లేషణ చేయటం, ఆప్షన్ 3 పరికల్పనలు చేయటం, ఆప్షన్ 4 అభ్యసనంలో పునరావృతం. సో రూలెగ్ అనగా అభ్యసనంలో పునరావృతం అండి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ రూలెగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 30th క్వశ్చన్, చారిత్రక సంఘటనలను బోధించుటకు ముఖ్యమైనది. చారిత్రక సంఘటనలను బోధించుటకు ముఖ్యమైనది. ఆప్షన్ 1 సిమ్యులేషన్, ఆప్షన్ 2 సింపోజియం, ఆప్షన్ 3 ప్యానెల్ చర్చ, ఆప్షన్ 4 నాటకీకరణ. సో చారిత్రక సంఘటనలను బోధించుటకు ముఖ్యమైనది నాటకీకరణ అండి. సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మన ఈరోజుటి 30 బిట్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ 30 బిట్స్కి మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్స్ చేయగలిగారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.